నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదని నివాళులర్పించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పిఠాపురం ప్రజలు ఎంతో నమ్మకంతో తనను గెలిపించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడం తన బాధ్యత అని తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి భావోద్వేగానికి గురైన మంత్రి సవిత. ఎన్టీఆర్ చంద్రబాబుల హయాంలో హంద్రినీవాకు పునాదులే తప్ప తట్టమట్టి వేసిన ఆనవాళ్లు కూడా లేవని విమర్శించిన వైసీపీ నాయకుడు అనంత వెంకటరామిరెడ్డి. జమ్మూ కాశ్మీర్ లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. మురళీ నాయక్ మృతి పట్ల సంతాపం తెలిపి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. అదేవిధంగా తెలంగాణలోని కర్రిగుట్టలో జరిగిన మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో అమరుడైన జవాన్ నూకతోటి పవన్ కళ్యాణ్ ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి పోరాటంలో ఏదైతే ఉగ్రవాదులను మట్టి కనిపించడానికి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మురళీ నాయక్ అనేటువంటి సైనికుడు వీరమరణం పొందడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి సైనికులకు ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం వారి కుటుంబాలకి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయం గత అనుభవాలు మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మురళీ నాయక్ గారి కుటుంబానికి కూడా మేమంతా కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కర్రిగుట్టలో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగినటువంటి సంఘటనలో లోకతోటి పవన్ కళ్యాణ్ అనేటువంటి జవాన్ గారు అమరులవడం జరిగింది. తెలంగాణలో జరుగుతున్నటువంటి మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి పోరాటానికి అనేక సంవత్సరాలుగా అక్కడ జవాన్గా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మావోయిస్టుల కాల్పుల్లో వీరమరణం పొందడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ఆత్మస్థైర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుతూ వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తామని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో శాసనసభ్యుడిగా తనను గెలిపించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్దితో పాటు సమస్యలు పరిష్కరించడం తన బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురం ప్రజలిచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతాన్ని అక్కడే వినియోగించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గం పరిధిలోని తల్లిదండ్రులు లేని బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మొత్తం ఇస్తున్నట్టు తెలియజేశారు. పదవి ఉన్నంత కాలం వచ్చే జీతం మొత్తాన్ని ఆ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్టు స్పష్టం చేశారు. ప్రత్యేకించి వచ్చిన మీ అందరికీ పరిపూర్ణ హృదయపూర్వక నమస్కారాలు. పిఠాపురం నుంచి మీరందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు. మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గర పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానికంగా మన ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే, ముందు నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక, బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది. అందువల్ల అంటే ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, నాకు చదువుకుంటున్న మీకు, తల్లిదండ్రులు, కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేసాం. సో ప్రతి నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ప్రతి ఈ పదవి ఉన్నంతకాలం, ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వరకు నెలకి 5,000 రూపాయలు చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు
ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు. మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు. దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనేటట్లు దాంట్లో అన్ని కులాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకరికి నేను ఒక్క కులానికి నేను మాట్లాడాలి ఆ మనస్తత్వం కూడా లేదు నాకు. సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే ఇది పని చేసి సంపాదిస్తున్నాం. ఒక ప్రభుత్వం తరపున పని చేస్తూ దాని నుంచి వచ్చిన జీవితం చాలా బాధ్యతగా నాకు మీరిచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను కల్పించడానికి కారణం అదే పిఠాపురం భవిష్యత్తుకి మీరందరూ పిఠాపురం భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలందరూ సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న యుద్దంలో గోరంట్ల మండలం కల్లితండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామంలో మురళీనాయక్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలియజేశారు. కుమారుణ్ణి కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాములు నాయక్ జ్యోతిబాయిని చూసి మంత్రి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. పుట్టినవారు ఇంతకే తప్పదు, కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము నిలవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు మన మురళీనాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించారే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా సత్యసాయి జిల్లా వెనుకొండ నియోజకవర్గం గోరెంట మండలంలోని తల్లిదండ శ్రీరాములు నాయక్ జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీనాయక్. మరి మురళీనాయక్ వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఎత్తామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇందా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ ని భూస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మనం తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం. మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ్గ బుద్ధి చెప్తామనే విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, పరామర్శించారు, ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు. అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ రోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది. మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంలో నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను. ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళీ, జోహార్ మురళీ, జోహార్ మురళీ. హంద్రినీవా సుజల స్రవంతి రాయలసీమ వాసుల దశాబ్దాల కళ అని ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో హంద్రినీవాకు పునాదులే తప్ప తట్టమట్టి కూడా వేసిన ఆనవాళ్లు లేవని
అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆంధ్రనీవాను 40 టీఎంసీలకు కుదించి దాన్ని మళ్లీ 5 టీఎంసీలకు కుదించి రాయలసీమకు ద్రోహం చేశారని తెలియజేశారు. రాజశేఖర రెడ్డి హయాంలో 2005లో ఆంధ్రనీవా పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. 6,02,000 ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించి మొదటి దశ 90% పూర్తి చేసి మాల్యాల నుంచి జీడిపల్లికి నీళ్లతో నడిచి వెళ్లామని చెప్పారు. ఈ నిజాలన్నీ చంద్రబాబు నాయుడు దాచేయాలనుకుంటున్నాడని అనంతరామిరెడ్డి పేర్కొన్నారు. ఆ యుద్ధంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన దేశాన్ని మనల్ని కాపాడడానికి వీరణం పొందిన మురళీ నాయక్ గారు నిజంగా కూడా మనందరికీ కూడా మన జిల్లా వాసి కావడం, మన జిల్లాలో గోరంట్ల మండలం కల్లి గ్రామం తాండా దగ్గర నుంచి కావడం మనందరికీ కూడా గర్వకారణం. ఈరోజు మన మాతృభూమిని రక్షించుకునే దానికి అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఎంతటి త్యాగాలకైనా కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి అందరికి కావాలని చెప్పి మనం చేస్తూ మరొక మారు అతనికి జోహర్లు కూడా అర్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జూన్ 12 తిరిగి తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు కూడా విజిట్కి కూడా రావడం జరిగింది. ఆయన విజిట్కు రావడము హంద్రీనీవాని సుజల స్రవంతి ప్రాజెక్టును కూడా కంప్లీట్గా కూడా సందర్శించడం, అక్కడ ఛాయాపురంలో మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఆయన గమనిస్తే ఏమీ మార్పు రాలేదు. అతని రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు చెప్పడంలోనే సరిపోతుంది. ఈ మరొక మారు కూడా నిన్నటి రోజు అతని పర్యటన కూడా కేవలం అబద్ధాలు అన్నీ కూడా మరొక మారు చెప్పడం, వెళ్ళిపోవడమే చెప్పినాడు. అతను చేయని పనులు కూడా అతనే చేసినట్లుగా ఈరోజు చెప్పుకోవడము, ప్రచారం చేసుకోవడం మాత్రమే పరిమితమైనాడు తప్ప ఈ జిల్లాకు అదనంగా ఒక హంద్రీనీవా వలన ఇరిగేషన్ ప్రాజెక్టు వలన కానీ వనగూరేది ఏమాత్రం కూడా ఒక నిర్ణయం కానీ తీసుకోకుండా మరొక మారు ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, ఈ జిల్లా అభివృద్ధికి కూడా గట్టి దెబ్బ అంటే ఒక ద్రోహం చేసిపోయినట్లు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మరొక మారు కూడా నిరూపించబడింది నిన్న పర్యటన కూడా. అతను ప్రారంభించిన నుంచి కూడా అతను ఏమీ చేయలేదు, కేవలం ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేయడం. జగన్మాతను అతను కానీ వారి యొక్క నాయకులు కానీ, ఆ స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కానీ, మంత్రి గారు కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవ్ గారు కూడా కేవలం ఆ తెలుగుదేశం పార్టీ చేయనట్టుగానే ప్రచారం చేసుకోవడానికే ఆ సమావేశాన్ని, ఆ సభను కూడా ఉపయోగించుకున్నాడు తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనీవాకు ఒక గంప మన్ను కూడా ఎత్తేయలేదు అని చెప్పడానికే పడరాని పాటలు కూడా పడ్డారు. ఇది గురిగింజ సామెత అనేది చాలా కూడా ఉంది. కానీ వారి కథ ఏమో చూసుకోవాల్సి పడింది. ఈరోజు ఈ కృష్ణా జలాలు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏదో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినట్లుగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లే దాన్ని అంతా కూడా పనులు ప్రారంభించినట్టుగా ఈరోజు చెప్పుకొస్తూ పోయినాడు నిన్నంతా. కానీ ఇది కాదు, ఇది రాయలసీమ ప్రజల యొక్క కళ, పోరాటాలు. గత ఎన్నో దశాబ్దాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు ఇవన్నీ కూడా చేశారు కాబట్టి దాని ఫలితమే హంద్రీనీవా ప్రాజెక్ట్. ఈరోజు మిగులు జలాలపైన ఆధారపడి అది కట్టినా కూడా 2004 కంటే ముందు, అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 9.5 సంవత్సరాల్లోనే ఫౌండేషన్ దాన్ని పూర్తి చేసి ఉంటే, మొదటి ఫేజ్ అయినా కూడా పూర్తి చేసి ఉంటే ఈరోజు అది నికర జలాలుగా మారిపోయి ఉండేది. ఈరోజు నికర జలాలు కాకుండా ఈరోజు కూడా మిగులు జలాలపైన ఆధారపడిందంటే ఇది మీరు చేసిన ద్రోహమే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.